సో ఇప్పుడు మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ కూడా ఈ ఈ ఈ కాల్పులలో చనిపోయినాడు, మన తెలుగు బిడ్డనే. సో ఏం చెప్తావు తెలంగాణ పబ్లిక్, ఏం చెప్తావు? ఇప్పుడు తెలంగాణనే కదా ఇది, ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది కదా, అంటే ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ గవర్నమెంట్ అయితే దీనికి చేయాల్సిన కాషియస్నెస్ అన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు అన్ని తీసుకుంటుంది, మనం కూడా వాళ్ళని ఫాలో చేయాలి. ఇప్పుడు అన్ని ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న అన్ని ముస్లిమ్స్ 48 hours, వితిన్ 48 hours ఇండియాని వదిలేసి వెళ్ళామన్నది. మోస్ట్లీ అందరు వెళ్ళిపోయినారు. ఉన్న వాళ్ళని లేకుంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తుండ్రు. హైదరాబాద్ని లేకపోతే ముస్లిం సిటీస్ అన్నిటినీ అలర్ట్లో పెట్టారు, ఎవరైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో. ఇప్పుడు ఇదంతా అవుతుంది, నేను న్యూట్రల్, అది మళ్ళీ అటాక్ ఇవన్నీ జరిగినాయనుకో యుద్ధం చేయాలి. ఇప్పటికైతే ఏం యుద్ధం వద్దు. కొంతమంది ఏమంటా ఉన్నారంటే పాకిస్తాన్ని మొత్తం ఖతం చేయాలి, ఏం లేకుండా చేయాలని కొంతమంది కూడా మాట్లాడుతారు, మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్కి అవకాశం ఇచ్చాము, ఈసారి కూడా మనం అవకాశం ఇస్తే మన పైన ఇంకా గంభీరంగా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా టూరిస్టులు చనిపోయే అవకాశం ఉందని చాలామంది అంటూ ఉన్నారు. అప్పుడు మనం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఏమొద్దు, న్యూట్రల్గా ఉండాలి. వాళ్ళు ఏమన్నా మళ్ళీ మనం రెచ్చగొట్టారనుకో యుద్ధం చేయాలి. ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే మనం వాళ్ళని థ్రెటన్ చేస్తున్నాం. మళ్ళీ థ్రెటన్ చేయడం ఆపేసి వాళ్ళు మళ్ళీ ఎదురుగా మాట్లాడారనుకో యుద్ధం చేయాలి. ఇప్పుడు వాళ్ళు గమ్మునగా ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియా వాళ్ళకంటే పవర్ఫుల్ అని. వాళ్ళు ఏమైనా చేశారనుకో మనకు పవర్స్ ఉన్నాయి వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికే. వీఆర్ వే బెటర్ దెన్ దెమ్, బట్ దే నో దట్స్ వై దే ఆర్ స్టేయింగ్ క్వైట్. మనం కూడా అలానే ఉండాలి, మనం కూడా ఏం చేయొద్దు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు, బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. ఉన్నది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని లింక్స్ ఇస్తుంది, ఈ లింక్స్ల నుంచి మెసేజెస్ వస్తారనుకో ఇండియాకి ఉన్న ఇండియాకి టాక్టిక్ ప్లాన్స్ ఉంటాయి కదా, అవన్నీ లీక్ కావచ్చు మీ అకౌంట్ త్రూ అని చెప్తున్నారు. మనం కూడా గవర్నమెంట్ చెప్పేటప్పుడు మాటినాలి, మాటినకపోతే మనకే ప్రమాదం. ఎంత ఉంటుంది చిన్న ఏజ్ ఎంత ఉంటాను? ఈ ఇయర్ 14 అవుతా. 14 years ఉంటుంది. ఓకే.